అమ్మా చెలియా, అవును. మీ కులమేమి? అవును. మీ గోత్రమేమి? అవును. మీ జన్మ నక్షత్రం ఎట్టుంటుందో చక్కగా తెలుపగలవేమ్మా? అంటే మా యొక్క కులగోత్ర నామాలతో పాటు అవును తల్లి. నా జన్మ నక్షత్రం కూడా తెలుసుకోవాలంటావు. అవునమ్మా, ఎర్రనం ఎట్టుంటున్నాను చూస్తాను మనం. సరే, మనలాగైతే చక్కగా తెలుపుతాను. ఆలకిస్తావు మరి? ఆలకిస్తాను, చెప్పమ్మా. సరే. వినవమ్మ ఓ చెలియ విషదంబుగాను, కనవమ్మ జంతుత కమలాయ సాక్షి, మా జన్మ లక్షణము మరి చెప్పగాను, పూచనలను చూసి పోలునాయమ్మ, ఏడు కొండలను మా యొక్క రాశి యందు, జోడు నగరములు కల్పతాడ వినవమ్మ, ఆ వేడు కొండల మా యొక్క రాశి యందు, జోడు నగరములు గలవు జాడ వినవమ్మ. దండకారడివిలో ధవలాయ దాచి నిండు కాకులనిలో ఉంటునోయమ్మ, పద్మనాభుని పల్లి పట్టణంబు మాది, పద్మాయ సాక్షియో తగువ వినువమ్మ. పద్మనాభుని పల్లి పట్టణంబు మాది, పద్మాయ సాక్షియో తగవ వినమమ్మా. శత్రువుల లేఖన కోర మా తండ్రి, శత్రువుల కొరకయ్య చేసేను తపము, ఉపవాస వ్రతములో విపరీతమగును, చపల చితుడుగాక చేశాను ఓయమ్మ. ఉపవాస వ్రతములో విపరీతమగును, చపల చితుడుగాక చేదునోయమ్మ. హాసినయం సగమన కూతురును, హిమ చరిత్రుండు విష్ణు దేవుండు, అల్లుండు కావాలనను కోరతాను, నల్లమ్ము లోపల నన రంగము కూడియా. అంతలో శ్రీహరి అతి భక్తి మెచ్చి, ఆ తక్షణమున హరిహతుడు నీవు, కోరిన వరమి సగుణలేవమలిన, సారసాని తృండు సని వేగనపుడు. భద్రాచలపతి వర్మమాగిముడు, కరుణతో పుత్రికనై కలిగి తిన్నమ్మా. భద్రాచలపతి వర్మమాగిముడు, కరుణతో పుత్రికనై కలిగి తినమ్మా. భలే బాగున్నారు కదా తల్లి. అవును కదా నా తల్లి. అంటే మీ తండ్రి గారు మహావిష్ణు గురించి తపస్సు చేయగా అవును. నువ్వు జన్మించినావు. అదటులు కాదు నా తల్లి. ఆ? మా తండ్రి గారు సెంచసికి నాయకుడు. అవును. ఆ శత్రువుల పొరు తట్టుకోలేక కొడక. నాకొక్క స్త్రీ కావాలని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువుతోనే తపస్సు చేశాడు. అవును. అటువంటి తపస్సు వలన పుట్టినటువంటి వరపుత్రికను నన్ను సెంచురాలు అంటారు కదా నా తల్లి. అయ్యే కొడక బాబు, నిన్ను సెంచురాలు అంటారేమమ్మా. అవును కదా. ఎంత ముద్దుగా ఉన్న తల్లి నీ పేరు. అవును కదా. సరే తల్లి, మీ పట్టణం పేరేం పేరేంటివి? పద్మనాభునిపల్లి పట్టణము. అబ్బా, ఎంత అద్భుతంగా ఉన్న తల్లి. అవును. పద్మనాభునిపల్లి పట్టణము మాది అంటున్నావు. అవును కదా. ఈ పట్టణం పేరు కూడా చక్కగా ఉన్నది. అవును. మీ జన్మ నక్షత్రము, మీ కులగోత్ర నామాలు భలే చక్కగా చెప్తున్నావు. కానీ అవు అమ్మా చెలియా, ఉమ్. ఈ అరణ్యములో నీకు అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని, తల్లిదండ్రులు గాని ఉన్నారా లేదా తల్లి? అందరూ ఉన్నారు కదా నా తల్లి. అందరూ ఈ అరణ్యంలోనే ఉంటారా? అవును కదా. ఓ. ఏందమ్మా అన్నములు అవదానే ఉండవు? ఆ, నీకు పులులు సింహాలంటే భయమేనా? ఎందుకు నాకు భయం? వాటినే కదా మేము ఎప్పుడు వేటాడేది. అంటే పులులు సింహాలతో వేట అంటుంటావా? అవును కదా. అవకాశము ఎందుకు కలిసే దూరం నుంచి అమ్ములు తెస్తాం కదా. సరే అమ్మా, ఆ, అవి అమ్ములే చంపేస్తువో, ఆ. ఆ ఏనుగుట్టు కనపడద్దు. ఏమి? ఏం నలకు ఆ. తెలీదు. నెలకు పెట్టు పుట్టేస్తే బాల్యం దాన్ని తెలియదు దానికి. ఓ అమ్మ స్వామి, అయితే వద్దులే. దానిలో కనపడకుండా ఆ. ఇక్కడెక్కడ ఉండు. ఆ, సరే. భద్రం భద్రమా. అమ్మా చెలియా, అదేం నా తల్లి. ఈ అరణ్యంలో అందరూ ఉన్నారంటున్నావు కదా. అవును కదా. సరే తల్లి, ఈ అరణ్యంలో మీ అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని, తల్లిదండ్రులు గాని, అవును. ఈ అరణ్యంలో మీరు ఏమేం పని పాటలు చేస్తూ అవు. ఈ అరణ్యంలో నివసిస్తూ ఉంటారో చెప్పగలవా? అంటే మేము ఏ రెండు చేసే పని బాగా తెలుసుకోవాలంటావు. అవును తల్లి. అలాగైతే చక్కగా తెలుపుతాను, విను మరి. ఆ, అమ్మా గల్లానా గాలినవే బంగారు
తమ్ములు, అక్క చెల్లు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారంటున్నావు కదా. అవును కదా. ఈ ఎర్రనెమ్మలో ఎవ్వరూ కనపడలేదు కదా తల్లి. బట్టదిగా నువ్వు ఒకే ఒక్కదాని ఉండవు. ఎడవిలా దారి తప్పినావేమో అని అనుకుంటా ఉన్నానమ్మా. చాలా యొక్క మంచి కోరిసిన అడిగావు నా తల్లి. ఆ. ఈ ఎర్రమందయ్య కూడా ఆహా. నా అన్నదమ్ములతో వేటాడుతూ వచ్చి ఆ. దారి తప్పి ఉన్నాను కదా నా తల్లి. అంటే నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఎర్రనెమ్మలోకి వేటాడడానికి వచ్చినారు. అవును కదా. నీ తమ్ముళ్ళు దారి తప్పారు. అవును కదా. నీకు భయం కాదమ్మా? ఎందుకు నాకు భయం? ఆ? నా అన్నదమ్ములు తప్పిపోయారు ఒక్క సందేహం తప్ప నా మనసులో ఎటువంటి బాధ కానీ ఎటువంటి ఆలోచన కానీ లేదు నా తల్లి. అంటే నీ అన్నదమ్ములు ఎర్రనెమ్మలో ఏడ తప్పినారు ఏమో బాధ తప్పితే నీకు ఒంటరిగా ఏమాత్రం భయం లేదు. అవును కదా. పాపము ఎక్కడున్నారో ఏమో తల్లి వాళ్ళు. అవును. ఎర్రనెమ్మలో సీకుల్లో పొదలు అక్కడ చిక్కులుకున్నారు ఏమో గాని. హ్మ్. అమ్మా చెలియా, ఆ మీ అన్నదమ్ములు కాళ్ళు గుర్తులు నీకు తెలిసి ఉంటాయి కదమ్మా నీకు. అవును కదా. మంచి ఆలోచనే. ఆ చిన్నగా వంకింటి వనమింటి జాడలు పట్టుకొని చిన్నగా గుర్తులు పట్టుకొని పోమ్మా, కాళ్ళు గుర్తులు. అవును కదా. అక్కడ ఏమన్నా పదలు ఏమన్నా ఉంటారేమో. సరే, మంచి ఆలోచన నాకు చెప్పావు. నా దుఃఖించుకుంటూ పోతల్లి. సరే మరి. అమ్మా మన వాళ్ళగారికి తెచ్చాడుకుని ఆ, ఆ 10 రోడ్లే కలిపాతో ఏమి? ఏం డాబా వాటకాలు లారీలు నిలబెట్టింటారు. ఆ, వాళ్ళు కానీ చూసినారనుకో ఆ, వాళ్ళు చెప్పాలి కమ్మండి. దూరంగా ఉంది. చెప్పి పిలిపిరా. ఆ, అమ్మా చెల్లియా, నా తల్లి. అరణ్యంలో ఒక్కదానే ఉంటావు కదా. అవును కదా. అక్కడ నీకు జతలు ఉన్న బట్టలు అవును. మీ తల్లిదండ్రులు దారికి వచ్చాయేమో కదా. అవును కదా మరి. ఇలాగా నువ్వు అడవిలో ఒక్కదాని ఉండవని నాకు కూడా కొంచెం సంశయమా. అవునా? నువ్వు నా తోడ వస్తే అవును. నీకు ఏమన్నా నీకు ఒక సహాయం చేస్తూ వస్తావా తల్లి? ఏమ్మా, వారి యొక్క జాలు చూపిస్తానంటావు. అవును నా తల్లి. సరే, అంతకన్నా కావాల్సింది ఏమన్నది మరి? మంచి సందేహము. సరే నా తోడ కదమ్మా, నీకు మంచి చూపిస్తా. సరే. అరణ్యంలో ఆ తల్లిదండ్రులు విడనాడి, ఆహా. తగ్గ బంధువులు విడనాడి, ఆ, అక్క చెల్లులు అన్నదమ్ములు విడనాడి అరణ్యంలో ఏటా మార్గం ఎలాగబోతుందో చూద్దాం. ఆ.